హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం వైజాగ్లోని స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్న జగన్నాథుని రథయాత్ర ఫెస్టివల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ స్వామివారికి 9 రోజుల పాటు ఈ రథయాత్ర ఫెస్టివల్ అనేది చాలా గ్రాండ్గా జరుపుతూ ఉంటారు. ఇక్కడ పూరి జగన్నాథ స్వామి ఆలయానికి చాలా దూరం కాబట్టి చాలామంది భక్తులు ఇక్కడ స్టీల్ ప్లాంట్లో ఉన్న జగన్నాథ స్వామి ఆలయానికి అయితే వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి 9 రోజుల పాటు ఎంతో వైభవంగా పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. అంతేకాదండి, ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి ఇక్కడ ఆలయ ప్రాంగణం అంతా విద్యాకాంతులతో మెరిసిపోతూ ఉంటుంది. ఇంకా ప్రతిరోజు సాయంత్రము ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు అయితే మా పాపకి ఇక్కడ భరతనాట్యంలో నృత్య ప్రదర్శన ఉంది కాబట్టి మేము ఆ ప్రోగ్రామ్ను అయితే చూడటానికైతే ఇక్కడికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదిగో ఈ విధంగా అయితే ఇక్కడ నృత్య ప్రదర్శనలు, సంగీత ప్రదర్శనలు అయితే జరుగుతూ ఉంటాయి. అసలు ఈ పూరి జగన్నాథ రథయాత్ర ఎందుకు చేస్తారంటే, పూర్వం ఇంద్రజ్ఞుడు మొట్టమొదటి ఈ పూరి ఆలయాన్ని అయితే కట్టించాడట. ఆయన భక్తికి మెచ్చిన నీలమాధవుడు ఒక వరాన్ని కోరుకోమని అడుగుతాడు. అప్పుడు రాజు, నీ దర్శనమే మహాభాగ్యం, కానీ ఒకే ఒక కోరిక ఉంది, నాకు పిల్లలు పుట్టకుండా నా వంశం నిర్వంశం అయ్యేలాగా చేయి స్వామి అని వేడుకుంటాడట. ఎందుకు వేడుకున్నాడంటే, భవిష్యత్తులో ఈ గుడి నాది అని ఎవరు అడగకుండా ఉండడానికి నువ్వు నాకు పిల్లలు పుట్టకుండా చేయి స్వామి అని అడుగుతాడట. ఆ మాటలను తెలుసుకున్న ఆ రాజు భార్య కుండిజ ఎంతో బాధపడి, స్వామి నీలమాధవ, నాకు తల్లి అయ్యే భాగ్యం లేదా అని చెప్పి ఆ జగన్నాథుడి దగ్గర బాధపడుతూ ఉంటుందంట. అప్పుడు ఆ జగన్నాథుడు, ఎందుకమ్మా నువ్వు బాధపడుతున్నావు? నేను, నా అన్న బలరాముడు, నా చెల్లి సుభద్ర, నేను ముగ్గురం కలిసి ప్రతి సంవత్సరం నీ దగ్గర 9 రోజుల పాటు నీకు పిల్లలుగా ఉంటాము అని వరమిస్తాడట. ఈ విధంగా ఆమెకి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం 9 రోజుల పాటు కుండీజ ఆలయంలోనే ఉండి ఆమె పెట్టిన వంటలన్నీ తిని ఆమెను ఆనందపరిచి తిరిగి వచ్చేస్తాడు. జగన్నాథుని లీలలు అంతా ఇంతా కాదు, గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఎంతోమంది భక్తులను కాపాడిన మహానుభావుడు. రథాన్ని ఒక్కసారి లాగితే ఎన్నో జన్మల పుణ్యబలం లభిస్తుంది. అందుకనే పూరిలో ఈ జగన్నాథ రథయాత్రను చూడటానికి భక్తులు ఎక్కడి నుంచో తరలి వస్తూ ఉంటారు. కొన్ని లక్షల మంది భక్తులైతే ఇక్కడికి వస్తూ ఉంటారంటండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇందులోనే స్వామివారి ఊరేగింపు అయితే జరుగుతుంది. ఇక్కడ స్వామివారి ఊరేగింపు జరిగేటప్పుడు చాలా రమణీయంగా ఉంటుంది. 2 కళ్ళు కూడా మనకి సరిపోవు ఈ ఊరేగింపు జరిగినప్పుడు చూడటానికి. అంత అద్భుతంగా అయితే ఈ స్వామివారి ఊరేగింపు అయితే జరుగుతుంది. మేమైతే పాపకి నృత్య ప్రదర్శన జరిగితే టైం అయింది కాబట్టి మేమైతే లోపలికి వెళ్ళాము. అప్పటికి ఇక్కడ సంగీత ప్రదర్శన జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రాం అయిన తర్వాత నృత్య ప్రదర్శన అయితే ఉంది. ఈ నృత్యం చేసే పిల్లలందరూ కురమనపాలెంలోని శ్రీకృష్ణ కళామందిర్లో అయితే గత కొన్నేళ్లుగా భరతనాట్యం అయితే నేర్చుకుంటున్నారు. ఈ పిల్లలు చేసే నృత్య ప్రదర్శన ఎంతో ఆనందంగా ఉంది, కనులకు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. विघ्न विनायक विनयकेड अरुलिय गणपति जय जय हरि गिरि मर्दनि विघ्न
கேட்டு வந்து மன்னலந்து மகரிஷியம் அளந்த வாமனே தவறை ஆவியை தடுத்ததனா சூரிய குலர்கதிசிலை நீர்த்த ராவணாகி உயிராய்த்து நிரகதிசிலை நீர்த்த ராவணாகி உயிராய்த்து தசரத ஸ்ரீராம அவதாரமே
చూసారు కదా ఫ్రెండ్స్, పిల్లలందరూ ఎంత అద్భుతంగా డాన్స్ ప్రదర్శన అయితే చేశారు. చివరిలో స్వామివారి దశావతారాలను కూడా ఒక పాట రూపంలో, ఒక నృత్యం రూపంలో మనకి కనులకు కనిపించే విధంగా ఎంత అద్భుతంగా అయితే చేశారో. పిల్లలందరినీ ఆనందపరచడానికి వీళ్ళు లాస్ట్లో బహుమతులు అయితే బహుకరించారు. అంతేకాదు స్వామివారికి దగ్గరుండి మరి పిల్లలందరికీ దర్శనం కలిగేలా చేశారు. ఈ విధంగా చేసినందుకు పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ పిల్లలందరికీ డాన్స్ నేర్పించిన గురువు ఈ మేడంనే. పిల్లలందరూ ఇంత బాగా డాన్స్ చేయడానికి కారణం ఈ మేడమే. ఎందుకంటే గురువు ప్రోత్సాహం లేనిదే పిల్లలు ఎదగలేరు కాబట్టి. Dignitaries and honored guests, on this auspicious occasion of Rath Yatra, may Mahaprabhu Jagannath bless us with peace, unity and devotion. స్వామివారి బొట్టు అయితే ప్రతి ఒక్కరికి నుదుటిన అయితే పెడుతున్నారు. ఇప్పుడు ప్రతి దేవాలయంలోని స్వామివారి బొట్టు ఉన్న ప్రతిరూపం అయితే ప్రతి ఒక్కరికి నుదుటిని పెడుతున్నారు కదా. ఈ విధంగా ఇక్కడ కూడా గుడి లోపల స్వామివారికి అయితే బొట్టు పెట్టారు. ఈ గుడి లోపల ప్రాంగణం అంతా ఈ విధంగా అయితే ఉంటుందండి. ఈ గుడి చూడండి ఎంత విద్యాకాంతులతో దీపాలతో అయితే వెలిగిపోతుందో, చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ ప్రధాన ఆలయం అయితే ఉంది. ఆ ఆలయంలోకి వెళ్దామని మేమైతే వెళ్తున్నాము. ఇదండి ఇక్కడ గుడి లోపలికి వెళ్ళటానికి అయితే ఎంట్రన్స్. ఈ విధంగా అయితే మనం గుడి లోపలికి అయితే వెళ్ళాలి. మేమైతే గుడి లోపల ఏముంటుందని, ఇక్కడ ఇంకా ఏముంటాయని చూడటానికి అయితే ముందుకైతే వెళ్ళాము. ఇక్కడ ఈ గుడి లోపల స్వామివారికి చాలా పెద్ద ఆలయం, గర్భగుడి అయితే ఉంది. కాకపోతే ఈ రథయాత్ర జరిగే రోజులన్నీ స్వామివారిని బయట పెట్టే పూజ చేస్తారట. మిగతా రోజుల్లో స్వామివారి లోపల అయితే ఉంటారట. మేమైతే లోపల ఇంకా ఏమేమి గుళ్ళు ఉన్నాయో చూడటానికైతే వెళ్తున్నాము. ఇక్కడ చాలా రకాల గుళ్ళు అయితే ఉన్నాయి. కొన్ని గుడుల మీద పేర్లు కూడా ఉన్నాయి. కాకపోతే ఆ దేవుడు ఏంటనేది మాకు సరిగ్గా తెలియలేదు. ఫస్ట్ అయితే ఇక్కడ హనుమాన్ అయితే ఉంది. యువతల పక్కకి గణపతి స్వామి. మనకి హిందూ దేవాలయాల్లో మీకు తెలిసిందే కదండి, ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ వినాయకుడి గుడి అయితే ఉంటుంది. ఆ పక్కన హనుమాన్ గుడి అయితే ఉంటుంది. ఇక్కడ హనుమాన్ అయితే ఉన్నాడు. ఈయనకి ఎదురుగుండగా అయితే వినాయక స్వామి గుడి అయితే ఉంది. స్వామివారిని దర్శించుకున్న తర్వాత మేమైతే లోపలికి వెళ్ళాము. కానీ గుడి లోపల చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మామూలుగా అయితే ఈ జగన్నాథ స్వామి ఆలయంలో చాలా సైలెంట్గా ఉంటుందంటండి. ఎటువంటి అలజడి లేకుండా చాలా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుందట. పూరిలో కూడా అంతేనట. పూరిలో కూడా జగన్నాథ స్వామి టెంపుల్లో ఎటువంటి సౌండ్ లేకుండా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుందట. ఇక్కడ స్వామివారికి పూజలు జరుగుతున్నాయి కాబట్టి స్వామివారిని తీసుకెళ్ళి అక్కడ బయట పెట్టి పూజ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆలయం అయితే క్లోజ్ చేస్తుంది. ఇక్కడ ఈ ఆలయం చుట్టూ ప్రాంగణం అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంది. ఎన్నో రకాల గుడులు అయితే చిన్న చిన్న గుడులు ఉన్నాయి. మళ్ళీ ఆ గుడులకి చక్కగా లైట్లు పెట్టి ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి. ఇక్కడ ఈమె ఎవరో మాకు తెలియదు. ఎవరో దేవుడి పేరు దేవి భీమ్లా అని ఉంది. ఆవిడ ఎవరో కూడా మాకు తెలియదండి. ఇటు ముందుకు వస్తే ఇక్కడ శివాలయం ఉంది. శివలింగం అయితే ఉంది. మనకి శివలింగం అంటే ఐడియానే ఉంది కదా, అందరికీ శివాలయంకి వెళ్తాము. కానీ దేవి భీమ్లా అంటే మరి ఎవరో మరి నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. అలా పక్కకు వెళ్తే ఇంకొక చిన్న గుడి అయితే ఉంది. ఇక్కడ మొత్తం ఆలయం చుట్టూ చిన్న చిన్న గుడులు అయితే పెట్టి ఉంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటా వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గుడులకు కూడా వెళ్ళి అందరూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఎవరో ఒకరు చూడండి, ఇక్కడ చిన్న పాపను తీసుకుని కూడా ఈ స్వామివారి ఫెస్టివల్ చూడటానికి అయితే వచ్చేసారు.
ఇక్కడ ఒక చిన్న దేవాలయం అయితే ఉంది. ఇది శ్రీ గణేష్, మీకు అలాగే ఆల్రెడీ తెలుసు కదా, మన గణపతి వినాయకుడు స్వామి. మనం ఏది చేసినా ఫస్ట్ వినాయకుడికి పూజించిన తర్వాతే ఏ పూజ అయినా చేస్తాం కాబట్టి సో వినాయకుడి గురించి అందరికీ చెప్పాల్సిన అవసరమే లేదు. ఇదిగోండి ఈ విధంగా అయితే ఆలయం చుట్టూ మొత్తం లైటింగ్స్ అవన్నీ పెట్టి చాలా గ్రాండ్గా చేస్తున్నారు ఇక్కడ పూజ అయితేని. మేము వెళ్ళిపోవడానికి అయితే రెడీ అయిపోయాము. బయటికి అయితే వచ్చేస్తున్నాము. ఇంకా స్వామివారి దర్శించుకున్నాము. పాపకి డాన్స్ కూడా అయిపోయింది కాబట్టి ప్రోగ్రాము బయటకు అయితే వెళ్ళిపోవడానికి వస్తున్నాము. ఇంకా అక్కడ చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి చూడండి. ఇంకా చిన్నపిల్లలు వెస్ట్రన్ డ్యాన్స్ అయితే జరుగుతుంది. కాకపోతే మనకి అంత టైం లేదు కదా అని మేము వెళ్ళిపోతున్నాము. ఇది ఎంట్రన్స్ దగ్గర అటు సైడ్ నుంచి వస్తే వెల్కమ్ అని ఉంటుంది, ఇటు సైడ్ నుంచి థ్యాంక్ యూ అని ఉంది. ఇక్కడక్కడ రకరకాల బొమ్మలు, ఇంకా పిల్లలు ఆడుకోవడానికి చూసారు. ఇది స్వామివారి రథం, ఇందులోనే స్వామివారిని ఊరేగిస్తారు. ఇక్కడ ఇంకా చాలామంది పిల్లలకు తినడానికి స్నాక్ ఐటమ్స్, ఇంకా జ్యువెలరీస్, బ్యాగ్స్, చక్కచక్క షాపింగ్ కాంప్లెక్స్ చాలా ఉంది. ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ థింగ్స్ పెట్టారు, మనకి ఏది కావాలంటే అది. కానీ ఎక్కడికి వెళ్ళినా మనకి డెకరేషన్స్ అయితే మామూలుగానే చేస్తారు. కానీ ఇక్కడ లోపల చూడండి, ఒక ఎగ్జిబిషన్ సేల్లా పెట్టి మొత్తం పైనంతా ఉడారాల్లాగా వేసి డెకరేషన్ చేశారు. ఈ విధంగా అయితే స్వామివారికి ప్రతి సంవత్సరం రథయాత్ర కార్యక్రమాన్ని జరుపుతూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జగన్నాథ్.